కేటీఆర్ గారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టును కడితే ఆ ప్రాజెక్టు వితిన్ 5 years లోపలనే కూలిపోయినటువంటి ఘనత, అలాంటి క్వాలిటీని, అలాంటి డిపిఆర్ లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టు దేశంలో ఏదుంది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టే అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఒక ప్రాజెక్టును కట్టినప్పుడు ఆ ప్రాజెక్టు ద్వారా వస్తున్నటువంటి రాబడి ఏంది, దానికి అవుతున్నటువంటి ఖర్చు ఏందనేది కనీస అవగాహన లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టే ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది మన యావత్ తెలంగాణ సమాజానికి అందరు కూడా తెలుసు. ఎంతోమంది నిష్ణాతులు, ఎంతోమంది ఆర్థిక నిపుణులు చెప్పినటువంటి మాట. అది మర్చి తెలంగాణ రాష్ట్రంలో మేము ఏది చేస్తే అది నడుస్తుంది అని చెప్పి భ్రమలో ఉన్నటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మీరు భ్రమలు వదిలి ఈ లోకంలో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, నిజానికి రండి. మీరు మీ కళలు కలలుగానే మిగిలిపోతాయి. కళల లోకం నుంచి నిజంగా ఏం జరుగుతుంది సమాజంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకోనంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కానీ, మీరు మిషన్ భగీరథ పేరుతో మీరు చేసినటువంటి అవినీతి కానీ, కాళేశ్వరం పేరుతో మీరు పెంచుకున్నటువంటి కల్వకుంట్ల కుటుంబం పెంచుకున్నటువంటి ఆస్తులు కానీ, ఏవైతే రీడిజైనింగ్ పేరుతోటి మీ కల్వకుంట్ల కుటుంబం పెంచుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా ఈ తెలంగాణ సమాజానికి తెలపడానికే ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది మర్చి డైవర్ట్ చేయడానికి కారు కూతలు కూస్తే ఈ సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఆల్రెడీ మిమ్మల్ని చీదరించుకున్నటువంటి పరిస్థితిని, గుండు సున్నాగా తీసుకున్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు జ్ఞప్తి తెచ్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అది మర్చి మాట్లాడితే గురిగింజాతన నలుపును ఎగరకుండా మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా అవాక్కులు చెవాక్కులు మాని, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 155వ సాక్షిగా ఎస్ ఇది నా బ్రెయిన్ చైల్డ్ అన్నటువంటి కేసీఆర్ గారు ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు, ఏ విధంగా రీడిజైన్ పేరుతోటి దాని వాల్యూను పెంచారు, ఏ విధంగా బిల్లులను చెల్లించారు, ఏ విధంగా కూలిపోవడానికి కారణమయ్యిందో సిపి ఘోష్ కమిటీకి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. గతంలో క్యాబినెట్ యొక్క ఆమోదం లేకుండానే అప్రూవల్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏది దేశంలో, ఈ రాష్ట్రంలో అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మన అందరికీ కూడా బాగా తెలుసు. అది మర్చి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలించినట్టే ఉంటాయనేది మనం అందరం కూడా ఒక్కసారి గ్రహించుకోవాలి. ఇదే ప్రాజెక్టు ఇంకెక్కడైనా కాదు ఉంటే కేసీఆర్కి అత్యున్నత పురస్కారం దక్కేదన్న మాట్లాడు. ఖచ్చితంగా దక్కేది. వారికి ఏంది, ఖచ్చితంగా ఆ రాష్ట్రం నుంచి, ఆ దేశం నుంచి తరిమేసేవాళ్ళు. ఎందుకోనంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఆలోచించేవాళ్ళు. ఎందుకోనంటే 1,00,000 కోట్లతోటి కట్టినటువంటి ప్రాజెక్టు ఎక్కడైనా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ప్రభుత్వం ఉండగానే, వారి ప్రభుత్వం ఉండగానే ప్రకృతి కూడా సహకరించలేదు. అలాంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా సోయి రాకపోతే ఇంతకంటే సోయి తప్పిన వాళ్ళు ఈ సమాజంలో ఎవరు ఉన్నారంటే అది గౌరవ కేటీఆర్ గారే అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి 3 పిల్లర్లు ఏ విధంగా కుంగిపోయినాయి, ఆ లిఫ్ట్ చేయడం వల్ల ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, ఎంతోమంది నిష్ణాతులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ విద్యుత్ వినియోగం అధికంగా అవుతుంది, ఈ విద్యుత్ బిల్లులకే చెల్లింపులు అనేది అధికంగా అవుతున్నాయని చెప్పినటువంటి మాటలను ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది మర్చి మీరు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మనం కూడా గుర్తు చేయవలసినటువంటి అవసరం మతిమర్చినటువంటి కేటీఆర్ గారికి. ఇదే మా ప్రాజెక్టు బాగానే ఉంది, మీకు వాడుకోవడానికి రావట్లేదు. మేము ఏం చెప్తున్నామంటే కూలిపోయేదాన్ని ఎవరైనా వాడుకుంటారండి? దాన్ని ఖచ్చితంగా వారు చేసినటువంటి అవినీతి, వారు కట్టినటువంటి డబ్బులు ఏవైతే రీడిజైనింగ్ పేరుతోటి వారు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికే వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా వారు చేసినటువంటి తప్పులను బయటకు తీస్తుంది. ఈ సమాజానికి చెప్పి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా కంకణబద్దులైంది. జేజమ్మ కూడా కేసీఆర్ గారిని, కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ కాపాడే అవకాశం లేదు. ఫస్ట్ కేటీఆర్ గారు వాళ్ళ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాల గురించి ఆలోచించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తూ ఉన్నాం.
కేసీఆర్ గారు ఈ జన్మల్లో దయ్యాల నుంచి కాపాడబడితే చాలు, తర్వాత మనుషుల గురించి ఆలోచిస్తే మంచిది. అలాగే చివరిగా రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా రాజకీయ కక్షలు సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ కక్ష అనుకుంటే వచ్చిన నెల లోపలనే కల్వకుంట్ల కుటుంబం ఎప్పుడో జైలు పాలయ్యేది. అట్లెప్పుడు కూడా ఆలోచించే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు. ఎందుకనంటే ఒక పూర్తికి భిన్నంగా ఉన్నటువంటి, ఎందుకంటే వాక్ స్వాతంత్రాన్ని కూడా లేకుండా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కనీసం మనం చూసాం, ఎవరన్నా ఇరువురు మాట్లాడుకుంటే కూడా విన్నటువంటి